అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 267వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, భగవంతుని ప్రేమికులు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియండి. స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క ప్రార్థన. అర్థమైందండి? భగవంతుడే ప్రార్థిస్తున్నాడు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మానవాళి దీన్ని గుర్తించలేదు. ఈ రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి గుర్తించలేదు. చూడండి, అర్థమైందండి? రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి విస్మరించడం జరిగింది. అందువలన భగవంతుడు ఏం చెప్తున్నాడు? రహస్యాల ద్వారా నా యొక్క వాస్తవిక సందేశం మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు భగవంతుని యొక్క సందేశము తన బిడ్డల ప్రతి, అంటే 50 మంది ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల 850 కోట్ల మనుషుల ప్రతి సందేశం ఏమిటి? ఒక క్లారిటీ ఉందా చెప్పండి. అసలు ఎవ్వరికి క్లారిటీ లేదు. మామూలుగా వాళ్ళంతటా వాళ్ళే ఏదో వన్ వే ట్రాఫిక్ కింద భగవంతుడి గురించి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ గడుపుతున్నారు. కానీ అసలు భగవంతుడు నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఎటువంటి సందేశం ఇవ్వటం జరిగింది అన్నది ఇప్పటి వరకు మనకు అర్థం కాలేదు. అందువల్లనే మనం ఏంటంటే మన మార్గమే కరెక్ట్ మార్గం అనుకుంటున్నాం. మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్ అని అనుకుంటున్నాం. కానీ భగవంతుడు పైనుండి చూస్తున్నాడు కదా. మనం అందరం కూడా భగవంతుడి సంతానము. త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే మనం అందరం కూడా భగవంతుడి సంతానము. సో ఆ విధంగా భగవంతుడు మనల్ని గుర్తించి మనం ఒక రాంగ్ రూట్లో వెళుతున్నాము. పరమాత్మ చెప్పిన మహావాక్యాల సారాంశాన్ని అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఒకవైపున భగవంతుడు ఒక్కరే అంటారు. ఒక్కరే అనుకున్నప్పుడు మళ్ళీ అర్జునుడికి మాత్రమే సందేశం అని ఎలాగనుకుంటున్నారు? భగవద్గీతని ఎందుకు నాకు ప్రత్యక్షంగా భగవంతుడు బోధించినటువంటి జ్ఞానము, దాని ఆధారంగా నా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అన్న విషయాన్ని ఎందువలన విస్మరించడం జరిగింది? అర్థమైంది? ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుంది. భగవంతుడు సత్యము అని అంటున్నాం. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటున్నాం. భగవాన్ సత్య పరం సత్య హై అంటున్నాం. కానీ సత్యం ఏమిటి? సత్యం భగవంతుడు సత్యము అనగానే కాదండి. భగవంతుడిని అనేక విధాలుగా మనం మహిమ చేస్తూ ఉంటాం. పతిత భావన అంటాం. మరి పతితల్ని పావనం చేయాలి కదండి. పతిత భావన ఊరికైనా ఇస్తారు డెసిగ్నేషన్? ఎవరికైనా పిహెచ్డి ఇచ్చారనుకోండి, ఎంత స్టడీ చేస్తారండి వాళ్ళు, ఎంత కష్టపడతారండి. రాత్రి పగలని కష్టపడి అది 3-4 సంవత్సరాల పాటు కష్టపడితే చివరికి దాన్ని గుర్తించి అది యథార్థమా కాదా, దానివల్ల ప్రపంచానికి ఉపయోగం ఏమైనా ఉందా, ఇది కరెక్ట్ రీసెర్చా కాదా, ఎంత చేస్తారు చెప్పండి. తర్వాత వాళ్ళకి ఆ డిగ్రీ ఇస్తారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక జగత్తులో తత్వము అది ఏమిటంటారు? తత్వవేత్త అంటారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు, డాక్టర్ ఆఫ్ లెటర్స్ అంటారు. అంత గొప్ప చదువు ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు, మన ఆ ధార్మికంలో ఉన్నప్పుడు, భౌతికంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంలో కూడా అటువంటి చదువు ఉండాలి కదండి. అటువంటి చదువు మనకి అందినప్పుడే మన జీవితం మెల్లిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. అర్థమైందండి? మన జీవితం పరివర్తన ఎప్పుడు అవుతుందంటే అప్పుడు అవుతుంది అనమాట. అందుకనే భగవంతుడు అంటున్నాడు, మేలుకోండి మేలుకోండి. ఏదైతే ఇప్పుడు ఆ గ్యాప్ ఉందో చూసారా, నేను ఏమి చెయ్యాలి భగవంతుణ్ణి పొందడానికి అన్న ప్రశ్న ఇంకా ప్రశ్నగానే ఉంది. ఆ ప్రశ్నకి సంపూర్ణమైన, ఖచ్చితమైన, సత్యమైన సమాధానము ఈ ఆధ్యాత్మిక రహస్యాలు. దీన్ని ఛేదించటం వలన మనకి ఆ తత్వం బోధపడుతుంది. తత్వం అంటే సత్యము, యథార్థము, వాస్తవము, రియాలిటీ అన్నమాట. తత్వం అంటే ఊహాజనిత కాదు, అబ్స్ట్రాక్ట్ అంటారు. గాడ్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండి. మనం ఆచరించే పద్ధతులు అబ్స్ట్రాక్ట్. ఎందుకంటే భగవంతుడు రుజువులు ఇస్తున్నాడుగా. భగవంతుడు స్పష్టమైన రుజువులు ఇస్తున్నాడు. ఎంతో మందిని పరివర్తన చేసి అటువంటి విధంగా మీరు కూడా నడుచుకోండి అని ఒక ప్రేరణ ఇస్తున్నాడు. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం
కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటున్నాడు. తెలుసుకున్న వాళ్ళు నిత్యము నాతోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళు నా గురించే కథలు కథలుగా చర్చించుకుంటారు. మనసు నిండా నేనే ఉంటాను. వాళ్ళ బాధ్యతలన్నీ నేను చేస్తాను. నన్ను ఎప్పుడు స్మృతి చేస్తారు. నేను వాళ్ళ మీద పరిహారం అవుతాను, వాళ్ళు నా మీద బలిహారం అవుతారు. తుష్యంతి చ రమంతి చ అన్నాడు. చూసారు అక్కడ తుష్యంతి చ అంటే తృప్తి. పరమాత్మ ప్రాప్తి పొందితేనే తృప్తి అండి, లేకపోతే తృప్తి లేదు. ఇంకా పొందాలి, ఇంకా పొందాలి. డబ్బు కాదు, ఎంత డబ్బు ఉన్నా కూడా ఇంకా తృప్తి అనేది లేదు. ఎంతైనా మీరు సాధించిన హయ్యెస్ట్ ప్రాప్తులు మీరు భౌతిక జగత్తులు సాధించినప్పటికీ కూడా మీకు ఆ తృష్ణ తీరదు, తృప్తి ఉండదు అండి. ఇంకా ఏదో చెయ్యాలి అని తపన పడుతూ ఉంటాం. అందుకని ఈ ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఈ తపననే కారణం అనమాట. మనసు నిండా భౌతిక వాంఛలు తీర్చుకోవడానికే మనం ఆ విధంగా తపన పడుతూ ఉంటాం. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు తత్వాన్ని అర్థం చేసుకోండి, దానికోసం గీతలో ఉన్న రహస్యాలను ఛేదించండి. రహస్యాల్ని ఛేదించండి అంటే మీరు ఏమి గొప్పగా ఏమి చేయక్కర్లేదండి. ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పంక్తులు ఏవైతే ఉన్నాయో, పంక్తుల్లో పదాలు ఏవైతే ఉన్నాయో దాని వాస్తవిక అర్థాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి అంటాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ధార్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఒక్కసారి గమనించినట్లయితే ధార్మికములో మనము కేవలము పరిమితముగా ఉన్న కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే మనము నోములనండి, వ్రతాలనండి, ఏదైనా మనం చేస్తాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ విధంగా ఒక వ్రతం చేద్దాము, గురువుల దగ్గరికి వెళ్తే పలానా వ్రతం చేసుకోండి అమ్మా అంటారు. పలానా వ్రతం చేసుకుంటే ఈ యొక్క విఘ్నాలు తొలగుతాయి మీకు. అదేవిధంగా అయ్యప్ప వ్రతం అంటున్నారు, లేదా శ్రావణ మాస వ్రతము, ధనుర్మాస వ్రతము, కార్తీక మాస వ్రతము, నోములు, ఇట్లాంటివి ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా పరిమితంగా ఒక కాంక్ష పెట్టుకొని, ఒక భౌతికమైనటువంటి ఒక కాంక్షతోని, ఒక కోరిక తీరడం కోసం అని చెప్పి మనం ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటాం. ఉపవాస వ్రతం అంటారు, జాగరణ వ్రతం అంటారు, సైలెన్స్ మౌన వ్రతం అంటారు. అర్థమైందండి? సో ఇటువంటి వ్రతాలన్నీ కూడా పరిమితంగా ఏదో ఒక కోరిక తీరడానికి మనం చేస్తుంటాం. తర్వాత మళ్ళీ దాన్ని వ్రతాన్ని మనం సమాప్తి చేస్తాం. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, మళ్ళీ ఏదైనా బలమైనటువంటి కారణం మన ఉత్పన్నమైనప్పుడు మళ్ళీ వ్రతం తీసుకుంటాం. వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తులో కానీ మనం పరిశీలించినట్లయితేనండి, ఆధ్యాత్మిక జగత్తులో కారణం అక్కర్లేదు, భౌతికమైనటువంటి కోరికలు అక్కర్లేదు, ఇంద్రియ సుఖ సాధనాలు అవసరం లేదు. అర్థమైందండి? ధనం అవసరం లేదు. చూసారా? అసలు అసలు ఏ ధనము లేనివాడు కూడా పరమాత్మని ప్రాప్తి చేసుకుంటాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి చూసారా? భగవంతుని ప్రాప్తి చేసుకోవడానికి ధనం అవసరం లేదు, ఎటువంటి ఆస్తిపాస్తులు అవసరం లేదు, ఏమీ సమర్పణ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? హయ్యెస్ట్ ప్రాప్తి. మీరు భౌతికంలో కేవలం ఏదో కొన్ని కోరికలు తీర్చుకోవడానికి చేస్తూ ఉంటారు, మీరు అనుకున్న పద్ధతిలో నెరవేర్చుకుంటారు కూడా. తప్పకుండా అది కూడా భగవంతుని నెరవేరుస్తున్నాడని చెప్పి మనం గత ఎపిసోడ్లో కొన్ని శ్లోకాలలో చెప్పిన విధానాన్ని చర్చించుకున్నాం. కానీ అది సంస్కార పరివర్తనకి దారి తీయటం లేదు. అర్థం చేసుకోండి, సంస్కార పరివర్తన జరగటం లేదు. అసలు సంస్కార పరివర్తన ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది. స్వర్గస్థాపన అంటే స్వర్గస్థాపన భగవంతుడు చేస్తాడు. ఆ స్వర్గంలోకి నేను వెళ్ళడానికి నాకు ఒక అర్హత, ఒక యోగ్యత నాకు లభిస్తుంది అన్న విషయం కూడా మనకి జ్ఞానం లేదు. పరమాత్మని ఇప్పుడు భగవద్గీత ద్వారా అనేక విషయాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులు ఏమంటారు? ఇక్కడ వ్రతము అంటాం కదా, అక్కడ వృత్తి అంటారు. ఇక్కడ వ్రతము అంటాము, అక్కడ వృత్తి అంటారు. వృత్తి అంటే ఏంటంటే ఒక సంకల్పాల సముదాయం. సంకల్పాల సముదాయాన్ని వృత్తి అంటారు. హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఏమంటారు? జైసా వృత్తి వైసా దృష్టి అంటారు. జైసా దృష్టి వైసా కృతి అంటాడు. అర్థమైందండి? సంకల్పం బీజం అన్నమాట. మనం మాట్లాడే మాటకి, మనం చేసేటువంటి కర్మకి, ఆ కర్మ యొక్క ఫలితానికి, ఇవన్నిటికీ కూడా ఏం బీజం అండి? సంకల్పము బీజం. ఆ సంకల్పాన్ని మనం శుద్ధి చేసుకున్నాం అనుకోండి, పవిత్రంగా తయారు చేసుకున్నాం అనుకోండి. పవిత్రంగా తయారు చేసుకోవడం అంటే ఆ సంకల్పము నాకు మేలు జరగాలి, ఇతరులకు మేలు జరగాలి, ప్రపంచానికి మేలు జరగాలి, ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించకూడదు, ఎవరికి నష్టాన్ని కలిగించకూడదు, ఎవరికి కష్టాన్ని కలిగించకూడదు. అందుకనే సంకల్పం గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన దృష్టి అంటే మనం చూసేటువంటి
ప్రపంచాన్ని కూడా మనం సకారాత్మకంగా చూస్తాము, ఒక సాత్వికంగా చూస్తాము, ఒక పవిత్రమైన దృష్టితో చూస్తాము, ఒక ఆధ్యాత్మిక భావనతో చూస్తాము, పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా మనం ఆ విధంగా మనలో అసలు అందుకనే సంకల్పాల యొక్క సముదాయం అనేక సంకల్పాలను కలిపి ఆ విధంగా కూడితే దాన్ని ఏమంటారంటే వృత్తి అంటారు. యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. యాటిట్యూడ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అంటాడు. అర్థమైంది? ఏదో పనికిరాని ఆలోచనలు పెట్టుకుని కూర్చో ఆలోచనలు ఆలోచనలు అంటే అది ఒక వృత్తిని తయారు చేస్తుంది. అర్థమైంది? ఎప్పుడైతే వృత్తి అంటే ఫౌండేషన్ అన్నమాట. ఈ ఫౌండేషన్ గట్టిగా పడింది అనుకోండి, నేను ఎప్పటికీ కూడా ఇతరులకి కష్టం కలిగించేటువంటి సంకల్పము నేను చెయ్యను కాక చెయ్యను. ఎందుకంటే ఇక్కడ రాజయోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక టూల్ అన్నమాట. అర్థమైంది? అది మనకు అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు. రాజయోగం అనేటువంటి టూల్ ఇదివరకు భక్తి మార్గంలో లేదు, ధార్మికంలో లేదు. కేవలం యోగం అంటే యోగాసనాలు. అర్థమైందండి? అందువలన ఇక్కడ ఆధ్యాత్మికంలో పరమాత్మ మనకి ఈ యొక్క రాజయోగము ద్వారా మీరు నాతో కనెక్ట్ అవ్వండి, స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆత్మగా మనం భావిస్తామో విశ్వాత్మలందరూ ఒక్క తండ్రి సంతానము అన్నటువంటి ఒక నిగూఢ సత్యాన్ని, గంభీరమైన విషయాన్ని, గుహ్యాతి గుహ్యమైన విషయాన్ని మనము చాలా చక్కగా అర్థం చేసుకుంటాం. ఇది చాలా నరాల్లో మనకి బాగా చేరిపోతుంది అనమాట. ఏ వ్యక్తిని చూసినా కూడా ఒక సద్భావన కలుగుతుంది. అర్థమైందండి? సర్వమానవ సోదర భావం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ లో ఈగో, నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు. కాబట్టి వారి సంస్కారాల అనుసారంగా వాడు నటిస్తున్నాడు. మనమంతా నటనే కదా. పాత్ర తీసుకున్నాం, పాత్ర ఈ శరీరం అనేటువంటి ఒక వస్త్రం అనేటువంటి తీసుకున్నాం. ఈ శరీరాన్ని క్షేత్రం అన్నాడు, వస్త్రం అన్నాడు, ఇంకో దగ్గర యంత్రం అన్నాడు. అర్థమైందండి? దీన్ని తీసుకుంటూ మనం పాత్రని అభినయిస్తున్నాం. పాత్ర అయిపోయింది, తర్వాత ఈ వస్త్రాన్ని విడిచిపెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? అక్కడ వృత్తి బాగా పవర్ఫుల్ గా ఉందనుకోండి, మన దృష్టి, ఇతరులను చూసే దృష్టి, ప్రపంచాన్ని చూసే దృష్టి, అది ఏమవుతుందంటే శుద్ధి అవుతుంది. పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని సమర్థించే విధంగా అక్కడ అడుగులు పడతాయి. మన మాటలు ఆ విధంగానే ఉంటాయి. మన కృతి అంటే కర్మలు, ఆ కర్మలు కూడా ఆ విధంగా శ్రేష్టమవుతాయి. ఇక్కడ భౌతికంలో కేవలము ఏదో ఒక్క కోరిక పెట్టుకొని మనం చేస్తున్నాము. మా అమ్మాయికి వివాహం కావాలి, అదొక కోరిక, దాని మీద వ్రతం చేస్తాము. అదేవిధంగా లేకపోతే అమెరికాలో సీట్ రావాలి, మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి, ఎయిడ్ రావాలి, వీసా రావాలి, ఎన్నో ఉంటాయి బలమైన కోరికలు. కొన్ని కొన్ని భగవంతుడికి అర్పణ చేస్తే గానీ మనకు ఆ విధంగా తీరదు అన్నటువంటి ఒక భావన మనలో నెలకొని ఉన్నందున ఏం చేస్తే అటువంటివి చేస్తుంటాం. అది అయిపోయిన తర్వాత అయిపోయింది. మళ్ళీ ఏదన్నా మన ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ వ్రతం. ఇక్కడ అలా కాదు. ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఏమవుతుందంటే వృత్తిని కాన్స్టెంట్ గా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అంటే నెగిటివ్ ఆలోచనలు ఎన్ని వచ్చాయి, వాళ్ళ క్రోధం ఎన్ని సన్నివేశాల్లో నేను క్రోధం చేశాను, కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోయాను, సో ఇంకా నా యోగ శక్తిని పెంచుకోవాలి. అర్థమైందండి? ఇంకా జ్ఞానం యొక్క విస్తారంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహనని తెచ్చుకోవాలి. భగవంతుడు చెప్పినటువంటి 574 శ్లోకాల యొక్క సారాంశాన్ని నేను గ్రహించాలి. రాజయోగం ప్రక్రియని గ్రహించాలి. అందుకని ఆత్మానుభూతి చేయాలి, ఆత్మ అభ్యాసం చేయాలి. సో ఇలా గ్రాడ్యువల్ గా అభ్యాస యోగ యుక్తైన చేతసా నాణ్యగామిన అన్నాడు చూసారు గీతలో 8వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో. సో ఈ అభ్యాసం ద్వారా మనలో ఏమవుతుంది, వృత్తి పాలిష్ అవుతుంది, వృత్తి పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది. అంటే సంకల్ప శుద్ధి. సంకల్పం ఎప్పుడైతే పవిత్రమవుతుందోనండి, అది సంకల్పం శక్తిగా మారుతుంది. అర్థమైందండి? ఈ ఆలోచన అందులో పవిత్రత నింపుకోండి, అదేమవుతుందండి, శక్తి స్వరూపంగా మారుతుంది. అందుకనే ఆలోచన శక్తి అంటారు, థాట్ పవర్ అంటారు. అర్థమైందండి? సో ఈ శక్తిశాలి ఆలోచనలు ఏమవుతాయంటండి, మనం అనుకున్నటువంటి కోరికలు, ఏ కోరికలైతే ఈ లౌకికంగా ఇంద్రియ సుఖాలని పెంపొందించుకునే కోరికలు, వాడికి ఈ విధంగా నష్టం జరగాలి, నేను ఈ విధంగా డెవలప్ అయిపోవాలి, ఈ రోజున స్మగ్లింగ్కి వెళ్తున్నాను, నాకు ఎన్ని కోట్లు రావాలి, ఇది కాదని పనికిరాని ఆలోచనలు. ఒక్క జన్మకి ఏదో విధంగా ఇంద్రియ సాధనాలు, సుఖాలు కోసం పొందే అది కాదు. దివ్య కర్తవ్యాన్ని, భగవంతుడి యొక్క దైవీ కర్తవ్యాన్ని, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఆత్మ శుద్ధి చేసుకునే కర్తవ్యం మనం చేస్తాము, ఆ కర్మలు చేస్తాము. అదేమవుతుందంటే ఆటోమేటిక్ గా మన కర్మలు చాలా దివ్యంగా ఉంటాయి, పరమాత్మకి బాగా నచ్చే విధంగా ఉంటాయి. ఆ విధంగా అది సదాకాలికంగా ఉండి మన జీవితాన్ని ఏమవుతుందంటే సమూలంగా పరివర్తన చేస్తుంది. తర్వాత మనము ఖచ్చితముగా ఇంత చేసిన వాళ్ళకి కాకుండా లేవి చేయని వాళ్ళకి వెళతారా చెప్పండి సత్యయుగంలోకి?
భగవంతుడు అంటున్నాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, తిరుగులేదు. అర్థమైందండి. మరి అటువంటి పరమాత్మ మాటలు విని ఆ విధంగా నడుచుకున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. కేవలం ఇంగిత జ్ఞానం ఏం చెప్తుంది? భగవంతుడు స్థాపన చేసినటువంటి ఆ రాజ్యంలోకి భగవంతుడి మాట విన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. కానీ వినని వాళ్ళు, తిరస్కరించినటువంటి వాళ్ళు, విరుద్ధంగా నడుచుకునేటువంటి వాళ్ళు, అధర్మ పనులు చేసేటువంటి వాళ్ళు, ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకుని శరీరం యొక్క వాంఛలు తీర్చుకునేటువంటి వాళ్ళు కాదు కదండి. అందుకని అక్కడ ఏమన్నాడు? సంస్కార పరివర్తన అన్నాడు. అర్థమైందండి. సో ఈ విధంగా ధార్మికము ఆధ్యాత్మికంలో మరొక అంశాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు మనము కర్మ ఫలితాన్ని విడిచిపెట్టినట్లయితే స్వర్గంలోకి వెళతాము. కర్మ ఫలితాన్ని విడవకుండా దాని మీద ఆసక్తి పెట్టుకుని మనం కర్మలు చేసినట్లయితే నరకంలోకి వెళతాం. ఇది నేను చెప్పటం లేదు, భగవంతుడు చెప్తున్నాడు. గత ఎపిసోడ్ లో మనము కర్మ రాజసం అవుతుంది అన్నాం. రాజస కర్మ యొక్క లక్షణం మనం చెప్పుకున్నాం, నియతం, ఆ విధంగా. ఏమండి? ఇప్పుడు ఏమంటున్నాము? గత ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకున్నామండి? శ్లోకం నియతం సంగరహితం రాగద్వేషత కృతం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటున్నాం అంటే, ఇక్కడ భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఇక్కడ సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ, అదేవిధంగా సాత్విక కర్త అంటే చేసేవాడు, కర్త అంటే నేను అన్నమాట. నేను చేసే కర్మ అది కూడా 3 రకాలు. నేను కర్త కూడా సాత్విక కర్త, నేను సాత్విక కర్తనా లేకపోతే రాజసిక కర్తనా, తామసిక కర్తనా, ఇది కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ పునః దీన్ని తీసుకుంటున్నామంటే, ఇక్కడ కర్మ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కానీ చేసినట్లయితే నీవు రాజస కర్తవి, సాత్విక కర్త కాదు, రాజసిక కర్తవి అంటున్నాడు. ఎందుకంటే రజోగుణముతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేరండి సత్యయుగంలోకి. ఎందుకంటే సత్యయుగం ఈజ్ ప్యూర్లీ వరల్డ్ విచ్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ సాత్విక లక్షణాలు, సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెడతారు. సతో ప్రధాన స్థితి అంటే సత్యయుగము, సతో సమాన స్థితి అంటే త్రేతాయుగము. ఈ రెండింటిని బ్రహ్మ పగలు అన్నాడు 8వ అధ్యాయంలో. మనం కూడా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆ విషయాన్ని కూడా చర్చించుకోబోతున్నాం స్పష్టంగాను. అర్థమైంది? బ్రహ్మ పగలు అన్నాడు, బ్రహ్మ రాత్రి అన్నాడు. అర్థమైందండి. సో ఈ విధంగా మనము పగలులో అంటే స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము ఏదైనా తీసుకోండి, మీరు కర్మ తీసుకోండి, కర్త తీసుకోండి, సుఖము తీసుకోండి, బుద్ధి తీసుకోండి, జ్ఞానం తీసుకోండి, ఏదైనా అనేక రకాల 10-12 ముఖ్యమైనటువంటి విషయాలని 3 కోణాలలో రాజసిక, సాత్విక, తామసిక అని చర్చించాం కదా. భగవంతుడు చెప్పాడు. అందులో మీరు తమోలో ఉన్నారా, రజోలో ఉన్నారా చూసుకోండి. తమో రజోలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఈ కాలచక్రంలో ద్వాపర కలియుగాలలోనే మీ యొక్క జన్మ ఉంటుంది. అంతవరకు మీరు కోళ్ళులో ఉంటారనమాట. పరంధామంలో, ఇంటిలో ఆత్మలు ఆ విధంగా ఉంటాయి. ఆత్మిక స్థితిలోనే ఉంటాయి. పరంధామంలో బ్రహ్మ మహాతత్వం అంటారు, అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కర్త, రాజసిక కర్త లక్షణాలు ఒక 6 లక్షణాలు చెప్పాడు. ఈ 6 లక్షణాలను నీవు విడిచిపెట్టకపోతే నీవు రాజసిక కర్తగా గుర్తింపబడతావు. ఎప్పుడైతే రాజసిక కర్తగా అనుకుంటున్నావో, ముద్ర వేయబడ్డావో, నీవు స్వర్గములోకి అడుగు పెట్టేటువంటి లేక శ్రేష్టమైన జన్మ తీసుకునేటువంటి ఎంట్రీ టికెట్ నీకు దొరకదు అంటున్నాడు. అర్థమైంది? ఒక్కసారి ఈ శ్లోకం వినండి. ఇది 18వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ముఖ్యంగా ఈ శ్లోకాన్ని ఎందుకు తీసుకున్నామంటూ అక్కడ కర్మ ఫలితాన్ని ఆసక్తి పెట్టుకుని కర్మ చేసేవాడు. ఆ కర్త అనేవాడు, కర్త అంటే మనిషి, కర్త అంటే ఆత్మ. కర్మ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేస్తుంది కాబట్టి ఆ ఆత్మ 2వ రకంగా కేటగిరీ చేయబడింది. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి. అర్థమైందండి? ఎన్నో వచ్చే చూసారా? హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఇది శ్లోకం. 6 లక్షణాలు చెప్పాడు. ఈ 6 లక్షణాలు మనం తొలగించుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకు చెప్తున్నాడు మనకి భగవంతుడు? ఎందుకంటే మనము దీనిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని. ఇంకా మనం కొత్త సైకిల్ స్టార్ట్ అవ్వలేదు కదా. వరల్డ్ డ్రామా వీల్ అంటాడు. నూతన సృష్టి చక్రము ఇప్పుడు ఎండింగ్ లో ఉంది అన్నాడు. కానీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది అది మనకు నోటీస్ ఉండదండి.
అది మనం చెప్పేస్తే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు చెప్పేసామనుకోండి 2040 సంవత్సరంలో ఇది అంతమవుతుంది అంటే అంతవరకు లేజీగా ఉంటాం, అంతవరకు ఏ పని చేయం. 40వ సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి యుగ పరివర్తన అని భగవంతుడు డిక్లేర్ చేశాడు అనుకోండి. డిసెంబర్ 31 మిడ్ నైట్ అంటే డిసెంబర్ 30వ తారీఖు మిడ్ నైట్ వరకు మనం పిచ్చి పనులు చేసుకుంటూ కూర్చుంటాం. అందుకని అక్కడ భగవంతుడు ఏమంటాడు, అచానక్ అంటాడు. అచానక్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్, ఉన్న పడంగా. అప్పుడు మనకేమవుతుంది, అరే మనకి చెప్పాడే భగవంతుడు సంస్కార పరివర్తన, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి మన చేతుల్లోనే పెట్టాడు భగవంతుడు. మనం ఎందుకు తీర్చిదిద్దుకోలేకపోతున్నాము? అర్థమైందండి? అర్థమైందండి. ఇప్పుడు పరివర్తన చేసుకోవడానికి పేపర్ లీక్ అవుట్ చేసేసాడు. పేపర్ లీక్ చేశాడు, ఆన్సర్ కూడా లీక్ చేశాడు. పరివర్తన మన చేతిలో పెట్టాడు. నేను పరివర్తన చేయను. పరివర్తన నాతో రాజయోగం చేసినట్లయితే నేను పరివర్తన చేసుకునే శక్తిని ఇస్తానంటాడు. చూద్దాం, 6 లక్షణాలు పరిశీలిద్దామండి. రాగి అన్నాడు. రాగి అంటే ఏంటి? ఆసక్తి. దేని మీద ఆసక్తి? ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి, ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి, భౌతిక వాంఛలను తీర్చుకోవడం మీద ఆసక్తి, విషయ వికారాల వలయములో కూరుకుపోవడానికి ఆసక్తి. అర్థమైందండి? ఆసక్తి. రాగి, రాగం అన్నమాట. రాగద్వేష అన్నాడు కదా ఇది ఒక ఎపిసోడ్ లో. రాగి అంటే అదనమాట. అంటే దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడికి ఉండే లక్షణం. నేను శరీరము అని 24 గంటలు 365 రోజులు జీవితాంతము ఉండేటువంటి వాడి లక్షణం ఏంటి? శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడమే జీవితం యొక్క లక్ష్యము, గమ్యం అనుకునేటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్యలోని మనుషులు ఉన్నారు. ఎందువలన 7వ అధ్యాయం 3వ శ్లోకం ఎప్పుడు మర్చిపోకండి. కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించారు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది గుర్తించారు. ఈ తిరుగులేని తిరస్కరించలేని సత్యం. ఎవరు అంగీకరించకపోయినా. అర్థమైందండి? సో రాగి అంటే అర్థమైందంటే దేహభ్రాంతిని విడిచిపెట్టవయ్యా, ఆత్మచింతన చెయ్యి. అంటే సోల్ కాన్షియస్నెస్ లోకి రావాలి. బాడీ కాన్షియస్నెస్ ని విడిచిపెట్టే అభ్యాసం మనం చెయ్యాలి. ఉన్నపడంగా పోదండి. దానికోసం అభ్యాసం నిరంతరము ప్రతిరోజు ఒక అరగంట 30 గంట అలా అభ్యాసం చేస్తూ ఉంటే 21 days లో మీకు కాస్త ఆ పవరు మీలో ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఏదైనా మీరు ఏ అలవాటైనా మీరు మానాలి అనుకోండి, 21 days మీరు దాన్ని మాని, ఫలానా పదార్థం వల్ల నాకు రోగం వస్తుంది తినకూడదని డాక్టర్ చెప్తున్నాడు, 21 days మానేయండి. అక్కడ మళ్ళీ ఏమవుతుంది, మీరు ఈజీగా మానేస్తారు. సిగరెట్ మానాలన్నా, ఆల్కహాల్ మానాలన్నా, క్రోధం తగ్గించుకోవాలన్నా ఒక 21 days కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అది మెల్లిగా ఏమవుతుందంటే ఒక అలవాటుగా మారిపోతుంది. అర్థమైందండి? మీ సంకల్పం ఆ విధంగా తయారవుతుంది అనమాట. సో రాగి అంటే అర్థమైంది కదండి. రాగి కర్మఫల ప్రేప్సు. కర్మఫల ప్రేప్స్ ఎంత స్పష్టంగా చెప్పాడు. ప్రేప్స్ అంటే ఆసక్తి. కర్మ ఫలితము ఆధారంగానే నేను కర్మలు చేస్తాను. రజోగుణం యొక్క వ్యక్తి. రజోకర్త. కర్త అంటే చేయువాడు, కర్మ అంటే చేసేటువంటి ఆ విషయం, ప్రక్రియ. కర్త అంటే చేయువాడు. సో కర్త రెండవ లక్షణం ఏంటంటే రజోగుణం వాడి లక్షణము కర్మఫల ప్రేప్సు అన్నాడు. ప్రతి దానికి ఏ పని చేసినా రిజల్ట్ ఓరియంటెడ్ గా చేస్తాడు. ఫ్రూట్, ప్రతిఫలము అంటాం చూసారా, అవ్వకపోతే ఏమవుతుందంటే డౌన్ అవుతాడు. డిప్రెషన్ లో కూడా వెళ్తున్నారు ఈ రోజుల్లో మనుషులు. అనుకున్నది అన్ని జరగవండి. కలియుగం యొక్క అంతిమ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ కూడా అనుకునే జరగవు. మనం చూస్తున్నాం కదా వర్తమానంలో జరుగుతున్న విషయము. అంత హైయెస్ట్ మోస్ట్ డెవలప్డ్ నంబర్ 1 కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కూడా అనుకున్న జరగదు. వాడు కూడా డిఫికల్టీస్ లోకి వస్తాడు. ఏమిటి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పేసి. ఎంత గొప్పవాడికైనా ఈ వర్తమాన భూమండలంపై ఉన్న 850 కోట్ల మందికి ఇదే, ఇంక్లూడింగ్ మీరు నేను కూడా. అంటే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కర్మ ఫలితాన్ని ఆశించి, ఇప్పుడు నేను ఒక మిజైల్ వదులుతున్నాను ఒక ఎనిమీ కంట్రీ మీద, అది వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళి పలానా డిస్ట్రాయ్ చెయ్యాలి. అది చేయకపోతే తప్పిపోయిందంటే వాడికి తెలిసిపోతుంది. ఈ లోపల వాడు మనని కొడతాడు, ఇంకో పవర్ఫుల్ మిజైల్ పెట్టి, లేకపోతే అటమ్ బాంబ్ వేస్తాడు. అర్థమైందండి? అందుకని ప్రతిదానికి కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గా మీరు చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు, రిజల్ట్ నేను చేయాలి, ఈశ్వరార్పణం, నాకు సంబంధము లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ. ప్రతిఫలాన్ని నువ్వు విడిచిపెట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు కదా. మా కర్మ ఫల హేతుర్బుధాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. కర్మ ఫలితం నీ చేతిలో లేదు. ఎన్నో కారణాలు, ఎన్నో సెట్ చేసుకుంటే అప్పుడు అది కూడా మనం చర్చించుకుందాం ఏదో ఒక ఎపిసోడ్ లో. అర్థమైందండి?
మా ఫలేషు కదాచన మా కర్మఫల భూ హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మలు. అలాగని కర్మలు చేయటం మానకూడదు. ఆ కర్మ ఫలితం నీలో డైరెక్ట్ గా 100% నువ్వు తీసుకోవడానికి లేదు. అందువల్ల అనేక త్రిగుణాలు ఉన్నాయి, ప్రకృతి ఉంది, నీ యొక్క ఏమంటారు నీ యొక్క ఏమంటారు నీ ఆరోగ్యం ఎలాగుంది, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీ మానసిక స్థితి ఎలాగుంది, నీకు ఉన్నటువంటి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎన్నో విధాలుగా మీకు ఆధారపడి ఉంటుంది ఒక కర్మ నిజంగా మీకు ఫలితం చెందాలంటే. అందుకని భగవంతుడు ఏమంటాడు, నువ్వు కర్మ చేయి, నా మీద వదిలేసేయి, నేను చెప్తున్నాను. ఇది సంగమ యుగము, పరమాత్మ ఆత్మ కలయిక యుగము. ఇప్పుడు మన లక్ష్యం అనేది చాలా ఉన్నతమైన లక్ష్యం. మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళాల్సినటువంటి లక్ష్యం పెట్టుకొని ఆ చిన్న చిన్న కొండలు ఎక్కుకుంటూ మన టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? భగవంతుడు ఆ శిఖరాన్ని తీసుకుని అందుకునే విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అందుకనే భగవంతుడు అంటాడు, నువ్వు ఎఫిషియెంట్ గా చేస్తావు. కర్మని నా మీద విడిచిపెట్టావనుకో చాలా ఎఫిషియెంట్ గా ఉంటాయి నీ కర్మలు. ఎందుకంటే భగవంతుడు కొరకు చేస్తున్నాను ఈ కర్మని, భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ఆ విధంగా సమర్థించే కర్మలు చేస్తున్నాను అనుకుంటే ఎవరికి దుఃఖం ఇవ్వరు. ఆ కర్మలలో శ్రేష్టత వస్తుంది, నిపుణత వస్తుంది. ఆ ఎన్నో గంటలు వాళ్ళు చేసేటువంటి కర్మని కొన్ని కొన్ని నిమిషాల్లో చేసేస్తారు, లేకపోతే 1 గంటలో చేస్తారు. 5 గంటల్లో చేసే పని 1 గంటలో చేస్తారు. యోగ కర్మసు కౌశలం అన్నాడు. అర్థమైందండి? కుశలత్వాన్ని తీసుకొస్తుంది అంటాడు. అందువలన నీవు కర్మఫలం పెట్టుకొని చేసేవు అంటే టెన్షన్లోకి వస్తావు. అయితే ఈ విధంగా ఉబ్బిపోతావు. ఒకవేళ కాకపోతే ఏమవుతావు? కృంగిపోతావు, పొంగిపోతావు, కృంగిపోతావు అంటున్నాడు కదా. అర్థమైంది? అందుకని కర్మ ఫలితాన్ని నాకు వదిలేసేయి, కర్మఫల ప్రేప్సు వద్దు అంటున్నాడు. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో అన్నాడు. లుబ్ధో అంటే లోభ గుణం, అంటే గ్రీడ్. అర్థమైంది? భగవంతుడు నీ అవసరానికి తగినంత ఇస్తాడు, కానీ ఈ లోభ గుణాన్ని సమర్థించే విధంగా నీకు ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? లాభము లోభము. లాభము అంటే అవసరమైనంత, లోభము అంటే ఎన్నో జన్మల కోసము, ఎన్నో జనరేషన్స్ కోసము. దానికి అంతు లేదు, అంతు లేదు. చూస్తున్నా కొంతమంది రేట్ చేస్తుంటే గుట్టలు గుట్టలుగా కట్టలు కట్టలుగా ఆ నోట్లన్నీ పడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. తలుపు తెరవగానే, అల్మారా తెరవగానే అట్లా టైట్ గా పెట్టేసి వాడు లాక్ వేసేస్తున్నాడు. ఇంకొక అల్మారా పెడుతున్నాడు, ఇంకొక అల్మారా. ఎందుకంటే విపరీతంగా ఈ యొక్క ఏదైతే వక్ర మార్గంలో సంపాదించిన ధనం విపరీతంగా వస్తుంది. జీతం అంటే నెలంతా పనిచేస్తే ఒక 50,000 60,000 ఇస్తాడు. కానీ వక్ర మార్గంలో సంపాదించేది ఏమవుతుందండి? 5% ఇవ్వండి, మీకు 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నాను, 5% 500 కోట్లు ఇచ్చేయండి. 500 కోట్లు ఎక్కడ పెట్టుకుంటాడు? ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంట్లో పెట్టుకోవడానికి ఉందా? మీకు 500 కోట్లు మీకు ఇంటికి పంపిస్తే పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు? దొరికిపోతారు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే దొరికిపోతారు. అందుకని భగవంతుడు ఏమంటాడు? లోభ ప్రవృత్తి నీకు నరకానికి ద్వారము అన్నాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. ఈ మూడింటిని విడిచిపెట్టు, వద్దు. చాలా విఘ్నకారకాలు డైరెక్ట్ గా చెప్పేశాడు, నరకానికి ద్వారాలు అన్నాడు. డైరెక్ట్ గా నువ్వు లోభంతోనే ఉన్నావంటే 100% నీవు సత్య త్రేతాయుగాల్లో నీకు ఎంట్రీ బ్యాన్. అర్థమైందండి? నరకం అంటే ద్వాపర కలియుగాలు. ఇది కూడా మనకు తెలియదు. అర్థమైందండి? భక్తులకు తెలుసా నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి? స్వర్గం అంటే ఎక్కడో ఇంద్రుడు మహేంద్రుడు పైన ఎక్కడో ఉంటాడు, పాతాళంలో యమధర్మరాజు కూర్చుంటాడు. పాతాళం లేదు, అయినా లేదండి. ఇక్కడే నరకము కానీ, ఇక్కడే స్వర్గం కానీ. సత్య త్రేతాయుగాలు ఇక్కడ స్వర్గము, ద్వాపర కలియుగాలు నరకము. అంటే భగవాను వాచం మీద మనకు విశ్వాసం ఉన్నట్లయితే. లేదండి మా సిద్ధాంతం వేరే అనుకున్న వాళ్ళకి భగవంతుడు చెప్పడం లేదు. 100కో 100కో కొద్ది మందికి చెప్తున్నాడు కదా భగవంతుడు. లోభగుణం అనేది ఏమవుతుంది? సంతుష్టత గుణానికి వ్యతిరేకం లోభగుణం. అర్థమైందండి? ఏమీ లేనివాడు ఒక 20,000 30,000 తెచ్చుకొని చిన్నగా భార్య బిడ్డలతో హాయిగా నిశ్చింతగా ఒక 1 BHK రూమ్ లో ఉంటూ హాయిగా నిశ్చింతగా ఆత్మ యొక్క సంగతి గుర్తించి, పరమాత్మని గుర్తించి చక్కగా రాజయోగం చేసుకుంటూ నిత్యము హాయిగా ఫ్యామిలీతోని భార్య పిల్లల్ని కూడా తీసుకొస్తారండి ఈ రాజయోగ శిక్షణ కేంద్రాలకి. ఆ విధంగా చేసుకుంటూ ముందుగా ఆత్మ వాడికి ఒక లక్ష్యం ఏమిటి? లక్ష్యం స్పష్టం. సంస్కార పరివర్తన, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచార మధ్యలు అనుకోవడం కాదు. అర్థమైందండి? సో లోభగుణము మన ఎందుకంటే కోట్లు ఉన్నవాడేమో నిద్ర పట్టదు, రాత్రి అంతా నిద్ర పట్టదు, అటు ఇటు దొరుకుతూ ఉంటాడు. ఏమీ లేనివాడు కింద జస్ట్ ఒక చాప వేసుకుని పడుకుంటే గురక పెట్టి నిద్రపోతాడు, హాయిగా ఉంటాడు, ఆరోగ్యం బాగుంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యం బాగుంటుందండి. ధనికుల ఆరోగ్యం మీరు ఐసీయూ యూనిట్స్కి వెళ్ళండి. ఒక 20-30 ఆసుపత్రులు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ లో. వెళ్ళండి ఐసీయూకి వెళ్ళండి, అంతా డబ్బున్న వాళ్ళే, ఎవడు దరిద్రుడు లేడు అక్కడ.
దరిద్రులుగా ఆ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళిపోయి ఏదో చేయించుకుంటారు, అక్కడ ఫ్రీగా ఇస్తారు, చేయించుకుని వెళ్ళిపోతారు. అందరూ కూడా బాగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ ఐసీయూలో కూర్చొని రకరకాల వ్యాధులతో కూర్చొని ఉన్నారు. క్యాన్సర్ అని, వాళ్ళ బ్రెయిన్ స్ట్రోక్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, డయాలిసిస్. ఇప్పుడు డయాలిసిస్ యూనిట్స్ చూసారు ఎన్ని ఉన్నాయి? అందరు కిడ్నీలు అన్ని పోతున్నాయి చాలా మంది. విస్తృతంగా డయాలిసిస్ స్పెషల్ హాస్పిటల్ ఇన్ని బెడ్లు ఉన్నాయి, కొన్ని వందల బెడ్లు పెట్టేస్తామని చెప్పేసి పెడుతున్నాం. ఎందుకంటే వ్యాపారం కదండి. మనం అంతా కొల్లబడుచుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. భలే ఆ ఆరోగ్యం మహాభాగ్యం అంటున్నాము. అందుకని లోభ గుణం అనేది వీటికి కారణం అని చెప్తున్నాడు భగవంతుడు. రాగి కర్మఫల ప్రేప్సు దుగ్ధో హింసాత్మకో అన్నాడు. నెక్స్ట్, హింస అంటే ఏంటి? హింస అంటే భౌతిక హింస మాత్రమే కాదు. హింస అంటే భౌతిక హింస వస్తుంది, మానసిక హింస కూడా వస్తుంది. మనసులో ఉన్నటువంటి చెడు సంకల్పాలు ఇతరుల పట్ల, వీడు కుళ్ళిపోవాలి, వీడు నాశనం అవ్వాలి, వీడు దుర్మార్గుడు, దుష్టుడు, వీడు వెంటనే ఎవడో ఒకడు వచ్చి వీడిని చంపేయాలి, ఇటువంటి ఆలోచనలు అన్నమాట. అసూయ ద్వేషంతో రగిలిపోతుంటారు చూసారా కొంతమంది. అవతల వాడు బాగుపడుతుంటే చూడలేడు, వీడు బాగుపడలేడు, వాడు బాగుపడుతుంటే చూడలేడు. ఎందుకు? ఒకడు బాగుపడతాడు, ఒకడు పట్టిందల్లా బంగారం. ఒకడు ఎన్ని పెట్టినా అన్ని నష్టాలే వస్తుంటాయి. ఒక 6 నెలలు పెడతాడు, ఒక రెస్టారెంట్ పెడతాడు, మూసేస్తాడు. ఇంకోటి ఏదో ప్రెస్ అంటాడు, అది పెడతాడు, మూసేస్తాడు. ఇంకోటి దుకాణం ఏదో పెడతాడు, వెచ్చాల దుకాణం ఎవడు రాడు, మూసేస్తాడు. ఒకడెవడో మంచి నీట్ గా తెరుస్తాడు, ఉడిపి కేఫ్ అంటాడు, వాడి దగ్గర 100 లైన్ కట్టుకుని అంత తింటారు, వాడు కోట్లు సంపాదించుకుంటాడు. ఎందుకు జరుగుతుంది? అర్థమైందండి. అక్కడ మళ్ళీ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదుర నరుడా గురుడా అంటాడు కదా. మన కర్మలే మనల్ని శాసిస్తాయండి. మన కర్మలే మన సంస్కారాల యొక్క లెవెల్ని తయారు చేస్తాయి. అది మనం శాసిస్తుంది. ఒకటి సంస్కారాలు బాగున్నాయి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, చక్కగా ఉండు, వాడిని ఇంకా ఆనందించు, ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి అని కోరుకునే శక్తి మనకు వస్తుందండి? రాదు. కర్మల ద్వారా దుఃఖము, సంకల్పాల దుఃఖము, కర్మల ద్వారా దుఃఖము. 3 రకాలు: మనసా వాచ కర్మణ. మనసా వాచ కర్మణ దుఃఖాన్ని కలిగిస్తాం. ఈ దుఃఖాన్ని కలిగించకండి, అది హింస కిందే వస్తుంది. ఎవరినైనా ఏ రాపోరా అన్నామంటే వాడు హర్ట్ అయ్యాడు అనుకోండి, దుఃఖపడటమే వాడు మన పట్ల నెగిటివ్ ఆలోచన పెడతాడు. మనకి ఆశీర్వాదాలు ఇచ్చే బదులు ఏమిస్తాడండి? శాపనార్థాలు పెడతాడు. నాశనం అయిపోరా అంటాడు. చాలు. ఎవరితో కూడా అటువంటి మాట పలకించుకోకూడదండి. అందరి చేత కూడా మీరు మంచివారండి అనిపించుకోవాలి. అది ఆ విధంగా తయారు చేస్తున్నాడు భగవంతుడు. ఇకనే హింసాత్మకం. అశుచి అన్నాడు. అశుచి అంటే ఏమిటి? శుచి అంటే శౌచాలయం అంటే వాష్రూమ్, బాత్రూమ్ ఏమంటారు? శౌచాలయము అంటారు. శుచి అంటే అక్కడి నుంచే వచ్చింది. శుచి అంటే శుభ్రత, శుచి అంటే క్లెన్లీనెస్. అర్థమైందండి. ఇప్పుడు ఏమి శుచి? ఇక్కడ శరీరము శుచి గురించి చెప్పడం లేదు, బాహ్య శుచత్వం గురించి మనకు తెలుసును. స్నానం చెయ్యాలి, షాంపూ, సబ్బు, హాట్ వాటరు, గీజరు ఇవన్నీ పెట్టుకొని, ఇంకా ఉంటాయి కదా షవరు, ఇవన్నీ బాత్, ఇంకా బాత్ టబ్బు, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. శారీరక శుచత్వం కోసం చేసుకుంటున్నాం. అందుకనే శౌచాలయం అంటున్నాం. భగవంతుడు దేనికి చెప్తున్నాడు? భగవంతుడు చెప్పే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు. అర్థమైందండి. సో ఆ విధంగా శుచత్వం అంటే ఆంతరిక శుద్ధి. ఆంతరిక శుద్ధి కేవలం ఒకే ఒక ప్రక్రియ, రాజయోగ ప్రక్రియ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎక్కడ? ఎందుకంటే పరమాత్మ కిరణాలు ఆత్మ మీద పడినప్పుడు గుర్తించండి, శరీరం మీద కాదు. మీరు ఆత్మని గుర్తించకపోతే, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టకపోతే, ఉనికిని కనిపెట్టకపోతే మీరు పరమాత్మ నుండి శక్తులు తెచ్చుకోలేరు. అందుకనే యోగములో ఏమన్నాడు? యోగా, వాట్ ఈజ్ యోగా అని మీరు ChatGPT అడగండి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ అన్నాడండి. కాన్షియస్నెస్ అంటే అది కనబడేది కాదు, శరీరం కనబడుతుంది. ఆత్మ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నాడు. విశ్వాత్మలకి తండ్రి పరమాత్మ. సో ఈ పరమాత్మ ఆత్మల కలయిక ద్వారానే పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి. అప్పుడు అదేనమాట. అందుకనే శుచత్వం అంటే అక్కడ దాన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మ తమో ప్రధానంగా మారిపోయింది, నల్లగా, బొగ్గులాగా, మసిమసిగా కుళ్ళిపోయింది. రస్టెడ్ ఐరన్. గోల్డెన్ ఏజ్ అంటారు సత్యయుగాన్ని, సిల్వర్ ఏజ్ అంటారు త్రేతాయుగాన్ని, కాపర్ ఏజ్ అంటారు ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని ఐరన్ ఏజ్ అంటారు. కలియుగం యొక్క ఎండింగ్ స్టేట్లు ఏమంటారు తెలుసా? తుప్పు పట్టిన ఇనుమ యుగం అంటారు. రస్టెడ్ ఐరన్ ఏజ్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం, అందుకనే ప్రపంచం ఇలా ఉంది. అర్థమైందండి. సో ఆ విధంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు
ఈ విధంగా రాజయోగ ప్రక్రియ ద్వారా ఈ యొక్క ఆత్మ, ఈ రాజయోగ సేవా కేంద్రాలన్నీ ఆత్మని శుద్ధి చేసే శౌచాలయాలు అన్నమాట. ఆ విధంగా శుచత్వం మనకు వస్తుందన్నమాట. అర్థమైందని తర్వాత ఏమన్నాడు? 6వ గుణం 5 చెప్పేసుకున్నాం మనం. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి. ఆఖరిది హర్ష శోకాన్విత అన్నాడు. అంటే ఏంటంటే ఈ ద్వంద్వాలలోకి వచ్చేస్తాం. ఈ హర్షము అంటే అనుకున్నది జరిగితే మనం బాగా పొంగిపోతాము. అలాగుందండి, మా వాడు పరీక్ష పాస్ అయిపోయాడండి, నంబర్ 1 వచ్చాడండి, లేకపోతే మా వాడు ఐఏఎస్ లో ర్యాంక్ వచ్చిందండి, కలెక్టర్ అవబోతున్నాడు, బాగానే ఉంది. రేపు పొద్దున ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మళ్ళీ కృంగిపోతాం. హర్షము శోకం అన్నాడు. హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు, పార్టీలు ఇస్తున్నావు, అందరినీ పిలుస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. సడన్ గా ఏమైందండి, మొన్ననే కదా పార్టీ చేసి ఏమైందండి, లేదండి మా వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. జరుగుతున్నాయి కదా మోటార్ సైకిల్ యాక్సిడెంట్, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు. అదే ఏదో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ సహజమే. ఒక విమానం కూలిపోయిందంటే 200-300 సుమారుగా పోయారు. అదే అందులో చిన్నపిల్లలే ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలు యువతులే ఎక్కువ ఉన్నారు, యువకులే ఎక్కువ ఉన్నారు, ముసలి వాళ్ళు లేరు, కొద్దిమంది ఉంటారు. అంటే ఈ ఈ ఇది హర్ష శోకం అనేది కామన్ ఇక్కడ. మీరు ముందుగానే మీకు జ్ఞాని అయిపోయారనుకోండి, ఆత్మ చింతన చేసుకున్నట్లయితే, ఆత్మ అవినాశి, ఆత్మ సదాగా నిర్ద్వంద్వో అన్నాడు కదా. ఈ ద్వంద్వ అతీతమైన స్థితికి తీసుకొని వెళుతోంది. అక్కడ మంచి జరిగినా నువ్వేమి పొంగిపోవు, ఇక్కడ ఏదైనా అనుకున్న జరగకపోయినా నువ్వు పొంగిపోవు. ఎందుకంటే ఈ కర్మ యొక్క ఫలితము భగవంతుడికి అర్పణ చేస్తున్నావు కాబట్టి. అర్థమైందా? ఎంత ఎంత అర్థం ఉంది చూసారా? హర్ష శోకాన్విత, అటువంటి వాడు ఏమన్నాడు? రాజసహ పరికీర్తిత అన్నాడు. ఇక్కడతో మనము ఇది అన్నమాట ఇందులో లోతైనటువంటి తత్వము. కర్మ ఫలితాన్ని ముఖ్యంగా భగవంతుడికి అర్పణ చేస్తేనే ఇవన్నీ కూడా అవుతాయి. దానికి ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ముఖ్యం. అందుకనే ఇది 18వ అధ్యాయంలో సమ్మరైజ్ చేస్తూ రాజసిక కర్మ, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ, అదేవిధంగా కర్త 3 రకాలు: ధృతి, సుఖము, బుద్ధి, జ్ఞానము, ఇలా రకరకాల త్యాగము, దానము, తపస్సు, అన్ని 3 రకాలుగా యజ్ఞము, ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు చూడండి అక్కడ 18వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి 39వ శ్లోకం దాకా ఉంటాయి. 20 శ్లోకాల్లో మీకు ఆ రకరకాల ఒక 5-6 ప్రక్రియల్ని చర్చిస్తారు. ఒకసారి ఈయన భగవద్గీత పుస్తకంలో ఏమన్నాడు చూడండి. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఆ విధంగా ప్రస్తుతిస్తారు. రాజసిక స్థితిలో ఉన్నాడు నాయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 6 గుణాలు నాలో ఉన్నాయా? ఉంటే వదిలించుకునే ప్రక్రియ చేయాలి. దానికి రాజయోగ అభ్యాసం చేయాలి. అర్థమైంది? అందుకని మనకి ఇవన్నీ చెప్తున్నాడు. ఊరికే వినటానికి చెప్పడం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఈ చెబుతా విడిచిపెట్టేస్తే దాని ఉపయోగం కూడా లేదు. ఇక్కడ ఒకసారి గమనించండి ఏం చెప్పాడు ఇక్కడ మనం భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆసక్తియుతుడు అన్నాడు. రాగి అంటే ఏంటి? ఆసక్తి. అసక్త కాదు. అసక్త అంటే ఆసక్తి లేనివాడు. ఆసక్తి ఎప్పుడు నిరంతరం అన్నిటి మీద ఆసక్తి. ప్రతిదాని ఆసక్తి అంటే దేహం మీద ఆసక్తితో అన్ని ఆసక్తులు వచ్చేస్తాయి. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు, హింసాత్మకం అన్నాడు కదా, ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, అశుచి అంటే మనసు అంతా కుళ్ళిపోయింది, అంత అసూయ, ద్వేషము, ఈ యానిమోసిటీ అంటే శత్రుత్వ భావము, వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం, ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్ష శోకములకు లోనగువాడు, రాజసకర్తగా భావింపబడు. మనం తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయాన్ని, లోతైన తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, వాటి తాత్విక విధానాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు.